ఏంటి మాధవ్, భార్యను వెంటేసుకొచ్చావు? నీ ఇల్లు నాదైంది, ఇక నాతో మీకేంటి పని? ఓ, నాతో గొడవ పడి పొరపాటు చేశామని అర్థమయ్యి క్షమించమని అడగడానికొచ్చారా? నువ్వేదో మోసం చేసి మా ఇల్లు తీసుకున్నంత మాత్రాన గెలిచానని అనుకోకూడదు రుద్రాణి. ఆ ఇల్లు ఎట్టి పరిస్థితుల్లో మీకు దక్కదు. ఇంత జరిగినా కూడా ఇంకా ఇంటి మీద ఆశ చావలేదా? మీ మీద మీకు నమ్మకం తగ్గలేదా? మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది గాని ఎక్కడి నుంచి వస్తుంది ఇంత పొగరు మీకు? ఊరోళ్ల సొమ్ము అనుభవించి నీకే అంత పొగరుంటే మా ఆస్తి గురించి మేం మాట్లాడడానికి మాకెంత పొగరుండాలి? నాతో పెట్టుకుంటే ఎంత నష్టం జరుగుతుందో రాఘవ్ విషయంలో మీకు అర్థమై ఉంటుంది. అది మర్చిపోయి మళ్ళీ చావును వెతుక్కుంటూ వచ్చారా? మా అన్నయ్య గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. ఇదిగో ఇలా మాట్లాడినందుకే మీకు మీ అన్నయ్య లేకుండా చేసి మీకు బతుకే లేకుండా చేశాను. ఆఖరికి నిలబడ్డానికి నీడ కూడా లేకుండా చేశాను. కలలు కంటున్నావా? కళ్ళలేంటి? కళ్ళ ముందు సాక్ష్యం కనిపిస్తుంటే హేరా, మీ ఇంట్లో ఒకరు పోయినా కూడా మీ కోవి ఇంకా తగ్గలేదా? పాపం, మా అన్నయ్యనేదో చేశారని చాలా ఆనందపడుతున్నట్లున్నారు. మీరు కలలు కన్నట్టేమీ జరగలేదు. మా అన్నయ్య క్షేమంగా తిరిగొచ్చాడు, ఇంట్లోనే నిక్షేపంగా ఉన్నాడు. ఏంటి? మీ అన్నయ్య ఇంకా బతికే ఉన్నాడా? మా అన్నయ్య యాక్సిడెంట్ కారణం నువ్వే అని తెలిసిన మరుక్షణం నిన్ను ఇదే ఇంట్లో సమాధి చేద్దాం అనుకున్నాను. కానీ మా అన్నయ్య ఉన్న పరిస్థితుల్లో నీలాంటి వాళ్ళ చావు వార్త కూడా వినకూడదన్న ఒకే ఒక్క కారణంతో నా ఆవేశానికి మిమ్మల్ని బలి తీసుకోకుండా వదిలేశాను. తప్పించుకున్నాడన్నమాట. అయినా మిమ్మల్ని అంత సులభంగా వదిలిపెడతానని ఎలా అనుకుంటున్నారా? నన్ను స్టేషన్లో ఒక రాత్రంతా కూర్చోబెట్టి నా పరువు తీశారు. నన్ను చూస్తే చేతులెత్తి మొక్కేవాళ్లు కూడా నన్ను వేలెత్తి చూపించే పరిస్థితికి తీసుకొచ్చారు. ఆ క్షణమే డిసైడ్ అయ్యాను మీ అంతు చూడాలని. మీ ఇల్లు స్వాధీనం చేసుకోవడం అందులో మొదటడుగు మాత్రమే. ఇంకా చాలా ఉన్నాయి. నా కాళ్ల కింద నలిపేయాల్సిన ప్రాణాలు ఇంకా చాలా ఉన్నాయి. కలలు కనకు రుద్రాణి. మా అన్నయ్యను తాకే ధైర్యం చేసినప్పుడే నీ ఆయువు తీరిపోయినట్టు. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో నిన్నింకా ప్రాణాలతో ఉంచింది. ఒక్కసారి ప్రాణాలు తీయాలని చూసినా వదిలేశాను కదా అని ఇంకోసారి మా ఫ్యామిలీ జోలికొస్తే నీ ఫ్యామిలీలో ఏ ఒక్కడూ మిగలడు. నా ఇంటికొచ్చి మమ్మల్ని బెదిరిస్తున్నావా? బెదిరించడానికి కాదు, హెచ్చరించడానికి వచ్చాం. మా ఇల్లు స్వాధీనం చేసుకోగానే ఏదో అయిపోయిందని మీరు అనుకుంటున్నారు. ఆ ఇల్లు తిరిగి ఎలా తెచ్చుకోవాలో మాకు తెలుసు. ఆడదానిపై పుట్టావు, అనాథల్ని ఆదరించి అమ్మలాగా అందరి ముందు నటిస్తున్నావు. ఇలాంటి పనులు చేయడానికి సిగ్గు అనిపించడం లేదా రుద్రాణి? మా ఇంట్లో నుంచి మమ్మల్ని పంపించి ఏం సాధించాలనుకుంటున్నావు? చూపిస్తాను భూమి. నేనేం సాధిస్తానో మీ అందరికీ చూపిస్తాను. అది మీకు అర్థమయ్యేటప్పటికీ మీలో కొంతమంది ఉండొచ్చు, కొంతమంది లేకపోవచ్చు. ఒక్కసారి ప్రయత్నం చేసినా నిన్నేమీ చేయలేదని ఇంకోసారి ప్రయత్నించాలని చూస్తున్నావేమో. ఆ రోజు నువ్వు మా అన్నయ్యని చంపాలని చూసినప్పుడు పక్కన నేను లేను.
ఇప్పుడు నేను రాముడి వెనక హనుమంతుడిలా పక్కనే వెన్నంటున్నాను. ప్రయత్నించి చూడు. ఈసారి మా అన్నయ్యని ఏదైనా చెయ్యమని మనుషుల్ని పంపించే ముందు ఇంట్లో చావుకి ఏర్పాటు చేసుకుని పంపించు. ఎందుకంటే మా అన్నయ్య నీడను పొరపాటున ఎవరైనా తాకినా నీ ఇంట్లో ఒక శవం లేవటం ఖాయం. అది నువ్వు కావచ్చు, నీ భర్త కావచ్చు, లేదంటే ఇంకెవరైనా కావచ్చు. మా ఇంటిని అడ్డదారిలో లాక్కున్నావు. ఆ ఇల్లు నీది కాదు, మాది అని చెప్పడానికే వచ్చాను. పగటి కలలు ఎక్కువ కనుక త్వరలోనే ఆ ఇల్లు మాదవుతుంది. పదభూమి, మా అన్నయ్యకి ఏదైనా ప్రమాదం తలపెట్టాలనుకుంటే హనుమంతుడు లంకం తగలబెట్టినట్టు మీ సామ్రాజ్యం మొత్తం తగలబెడతాను. మీ ఇద్దరితో సహా. జాగ్రత్త. చూసావా, ఇంత జరిగినా వాళ్ళ పొగరు తగ్గలేదు. వాళ్ళకి ఇంకా నా నిజస్వరూపం తెలీదు. ఇంత జరిగిన తర్వాత కూడా నా ఇంటికొచ్చే వార్నింగ్ ఇచ్చారు కదా, నేనేంటో వాళ్ళకి అర్థమయ్యేలా చేస్తాను. వాళ్ళ అంతు తేలుస్తాను. ఏంటి అందరూ డల్గా ఉన్నారు? మీ అందరి కోసం ఫుడ్ తీసుకొచ్చాను. అందరం కలిసి తిందాం రండి. ఆకలి ఎలా వేస్తుంది అనుకుంటున్నావురా? ఇంత జరిగిన తర్వాత కూడా అది తెచ్చాను ఇది తెచ్చానని ఏదో పుట్టినరోజుకో పండగకో తెచ్చినట్టు చెప్తున్నావు. అక్క, నాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏమైందని మీరందరూ తిండి మానేస్తున్నారు? ప్రస్తుతానికి వేరే ఇంటికి వచ్చాం. మన ఇంటికి మనం వెళ్తామని చెప్తున్నాను కదా. అవునొదినా, మనమేదో ఆ ఇంటిని వాళ్ళకిచ్చేసినట్టు, ఆ ఇంటితో మనకి సంబంధం లేనట్టు ఎందుకు బాధపడుతున్నారు? మీకు ఇంతకు ముందే చెప్పాను, పండక్కి ఏదో పక్కూరు వెళ్ళాం అనుకోండి, లేదంటే బంధువులింటికి వచ్చామనుకోండి అని చెప్పాం కదా. అలా అనుకోవాలనుకున్నా అనుకోలేకపోతున్నాం భూమి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. మనసంతా ఆ ఇంటి మీదే ఉంది. అక్క, మన జీవితాలు మొదలైంది ఇటువంటి ఇంట్లోనే. అమ్మ అందరినీ దగ్గర కూర్చోబెట్టుకుని గోరుముద్దలు తినిపించేది. సాయంకాలం అరుగు మీద కూర్చోబెట్టి కబుర్లు చెప్పేది. ఎదురింటి వాళ్ళని పక్కింటి వాళ్ళని పలకరించుకుంటూ ఎంత సంతోషంగా ఉండేది. కానీ మనదంటూ ఇల్లు ఏర్పడిన తర్వాత, ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఎవరి పనుల్లో వాళ్ళం మునిగిపోయాం. హోటల్ చూసుకుంటూ అన్నయ్య, నేను, బావ కోసం ఎదురు చూస్తూ నువ్వు, నీ జీవితం ఏమైపోతుందో అని ఆలోచిస్తూ అమ్మ నాన్న, అలాగే రోజులు గడిచిపోయేవి. మనది కాకపోయినా ఆ ఇంట్లో ఉన్న నీ జ్ఞాపకాలు మనింట్లో ఉన్నాయా? మనది అన్న ఆనందం తప్ప